అపోలో హాస్పిటల్పై ఆర్బీఐ కొరడ 2400 కోట్లకు పైగా ఉల్లంఘనకు సంబంధించిన చర్యలు. వన్ టైం సెటిల్మెంట్గా 17.76 కోట్లు చెల్లించాలి. 5 డైరెక్టర్లకు ఒక్కొక్కరికి 18 లక్షల చొప్పున జరిమానా. కంపౌండింగ్ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్బీఐ. ఓకే, అపోలో హాస్పిటల్ సహా 5 డైరెక్టర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా కురిపించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలకు ఉల్లంఘన సంబంధించి డైరెక్టర్లు డాక్టర్ ఎక్సెట్రా ఓకే కిషన్కు ఒక్కొక్కరు 18 లక్షల చొప్పున జరిమానా విధించింది. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వన్ టైం సెటిల్మెంట్ కింద 17.76 కోట్లు కాంపౌండింగ్ ఫీజు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ రీటైల్ వ్యాపారంలో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా 2400 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించారనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగాల మేరకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం బుధవారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్థలో రీటైల్ వ్యాపారంలో విదేశీ అంటే బయటకేం తీసుకొని వచ్చారు 2400 కోట్లు. ఓకే, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ 859 కోట్లు విదేశీ పెట్టుబడులను స్వీకరించినట్లు గుర్తించింది. ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లకు సంబంధించి మొత్తం 70 కోట్లు విదేశీ పెట్టుబడులను స్వీకరించడం ద్వారా మొత్తం 623 కోట్లు మల్టీ బ్రాండ్ రీటైల్ మార్కెటింగ్ ఉల్లంఘనలతో సహా మొత్తంగా 770 కోట్లు అనధికార లావాదేవీలు జరిగినట్టు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి తెచ్చింది. ఇలా మొత్తము 2400 కోట్లకు పైగా. సింపుల్గా చెప్పాలనంటే ఇలా ఒకటే జరిగింది. ఏందనంటే ఎప్పుడైతే మీరు బయటకేని పైసలు తీసుకొని వస్తారు కదా, దాన్ని ఫెమా రెగ్యులేషన్స్ కిందకి వస్తాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా రెగ్యులేషన్స్కి వచ్చినప్పుడు ఆబ్వియస్గా మీరు ఇన్ఫామ్ చేసి తీసుకొని రావాలి. వీళ్ళు చెప్పకుండా ఎట్లా తీసుకొని వచ్చిర్రు? 2400 crores తీసుకొని వచ్చిర్రు. అంటే బడా బాబులు ఏది చేసినా నడుస్తుంది. 2400 crores మళ్ళీ వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. అంటే మిగతాదైతే వాళ్ళకి ప్రాఫిటే కదా, కరెక్టా రాంగ్? 2400 crores తెచ్చిండ్రు అని అంటే వాళ్ళు మందులు తెచ్చిరా, ఎక్విప్మెంట్ తెచ్చిరా, ఫండ్స్ తెచ్చిరా. డైరెక్ట్ క్యాష్ తెస్తేనైతే డైరెక్ట్గా వాళ్ళకి అది డైరెక్ట్ ప్రాఫిటే, అవునా కదా? అగర్ చేయాలి లేదని ఎక్విప్మెంట్ తెచ్చిండ్రు, అది తెచ్చిండ్రు, ఇది తెచ్చిండ్రు, ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చిండ్రు. ఆబ్వియస్గా ఫారిన్ ఎక్స్చేంజే తీసుకొని వచ్చారు కాబట్టి ఇది తీసుకున్నా. సో 90% వచ్చిందని అనుకుందాం లెక్క ప్రకారం. 90% ఆఫ్ 2400 ఆర్ 50% ఆఫ్ 2400 తీసుకున్నా ఎంత? 1200 crores. 1200 crores వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ ఎంత అవుతుంది? 17.76 crores. ఒక్కొక్కరు అంత కట్టినా ఎంత అవుతుంది? 6 ఉన్నారేమో. ఎంత? 20 కోట్లు వేసుకున్నా 120 కోట్లు. 1200 కోట్లల్లో 120 కోట్లు పోయింది అంటే 10% పోయింది. 90% మిగిలిందా లేదా? అందుకే నేను 90% అన్నాను. అంటే సామాన్యుడేమో సంకనాక్తనే ఉన్నాడు, బడాబాబు అయితే చలామణి నడుస్తూనే ఉన్నది. చట్టం ఎవడి చుట్టం? లెక్కల గారడి. ప్రొవిజన్ ఉండొచ్చు లాలా, బట్ ఇట్లా ఆస్కారం ఉంది కదా అని చెప్పి తెలిసిపోతే ఎవడని చేస్తాడు కదా. ఇక వాళ్ళు 2400 కోట్లకు చేసిరు, ఇంకొకటి 2 కోట్లకు చేస్తాడు. ఇంటెంట్ ఇంపార్టెంట్ కదా ఇంటెన్సిటీ కంటే అన్నది నా బాధ.